తమ్ముళ్లు పార్టీ సానుభూతి పరుల పంచాయతీతో టీడీపీ అధినేత చంద్రబాబుకు తలబోపి కట్టే ప్రమాదం ఉంది. 5 ఏళ్ల పాటు ఢక్కా మొక్కీలు తిని పార్టీ కోసం నిలబట్టిన వాళ్ళు, వైసీపీ చేతిలో తన్నులు తిని పోరాడిన వాళ్ళు ఇప్పుడు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని కోణాలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళలో ఎవరికి నామినేటెడ్ పదవి ఇవ్వాలి, ఎవరికి ఆపాలో అర్థం కాక ఇప్పుడు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు దగ్గరకు వెళ్లి అడిగితే బాగుంటుందనుకున్న వాళ్ళంతా ఇప్పుడు నారా లోకేష్ అపాయింట్మెంట్ తీసుకొని ఆయన్ను కలుసుకుంటున్నారు. క్షేమ సమాచారాలు విచారించినట్లుగాను, విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పినట్లుగాను లోకేష్తో ఒక ఫోటో తీయించుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. నామినేటెడ్ పదవి రేసులో మేము సైతం అన్నట్లుగా వాళ్ళు సందేశం ఇస్తున్నారు. దాంతో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్న టెన్షన్ టీడీపీ అధిష్టానంలో కొనసాగుతుంది. ప్రతి జిల్లాలో ప్రతి పోస్టుకు 7-8 మంది ఆశావాహులున్నట్లుగా చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. రాష్ట్ర స్థాయి పదవులకైతే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక మీడియా అధిపతికి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని ప్రచారం జరిగిన వెంటనే మరో 2 రేసులు వచ్చేశారు. అదే పరిస్థితి మరికొన్ని పదవులకు రావడంతో గత వారం జరగాల్సిన పదవుల ప్రకటనను వాయిదా వేశాయి. ఇప్పుడు అక్టోబర్లో, అంటే అటు ఇటుగా దసరా నాటికి నామినేటెడ్ జాబితా విడుదల చేస్తారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. అప్పుడు కూడా పెద్ద రీసెర్చ్ చేసిన తర్వాత పదవులు కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసినట్లే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జాబితాను రూపొందించాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చంద్రబాబు వాయిస్తో IVRS కాల్స్ ద్వారా వివరాలు సేకరించేందుకు సమాయత్తమవుతుంది. దీంతో ఆశావాహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం వృధా అంటూ తమ్ముళ్ల నుంచి వినిపిస్తుంది. సీఎం చంద్రబాబు ఆలోచనకు తగ్గట్లుగా ఇప్పుడు సాధారణ ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ రెండింటిని బేరేజు వేస్తూ సామాజిక సమతుల్యతను పాటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మంత్రివర్గ కూర్పులో ఎలాంటి బ్యాలెన్స్ పాటించారో అలాగే నామినేటెడ్ పదవుల భర్తీలోనూ పాటించాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. పదవులను ఆశిస్తున్న నేతలు గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పని లేదు. ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో వాళ్ళ స్థాయి ఏమిటనే దాన్ని బట్టి పదవులు దక్కించుకున్నాయని తమ్ముళ్లు చెబుతున్నారు. పదవులపై నిర్ణయం ఒకటైతే త్వరలో మద్యం పాలసీని ప్రకటించి వినియోగదారులకు నాణ్యమైన మద్యం అందించాలన్నది రెండో ప్రశ్న. దీనికి కూడా తెలుగు తమ్ముళ్ల లింక్ ఉందని చెబుతున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకురావాలని భావిస్తుంది. 2014-2019 మధ్య అమలైన మద్యం పాలసీని కొద్ది మార్పులతో అమలు చేయాలని చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని ప్రకారం డివిజన్ల వారీగా, మండలాల వారీగా కూడా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెజారిటీ మద్యం దుకాణాలను టీడీపీ నాయకులకు ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. నగరాల స్థాయిలో, పట్టణాల స్థాయిలో షాపులను వ్యాపారులకు ఇచ్చి గ్రామీణ మండల స్థాయిలో మాత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వాలని, తద్వారా పార్టీ తరపున వారికి కొంత భరోసా కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అక్కడో చిన్న తేడా ఉంది. మద్యం షాపుల్లో భారీ ఆదాయం ఖాయమైనందున వాటిని దక్కించుకునేందుకు పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మరీ అవకాశం దొరకని అసంతృప్తి పరులు తిరగబడితే మాత్రం టీడీపీలో అక్టోబర్ విప్లవం ఖాయమని పార్టీ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. ఆ పరిస్థితి రాకుండా అధిష్టానం ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలిక. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.